ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఢిల్లీలో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1936 తర్వాత ఒక్కో రోజులో ఇంత వర్షం కురవడం ఇదే తొలిసారి. భారీ వర్షంతో ఢిల్లీ రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. వాహనాలన్నీ నీట మునిగాయి. అండర్ బ్రిడ్జ్, అండర్ పాస్ల కింద భారీగా నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. రోడ్లపై నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. మొన్నటి వరకు ఉక్కపోతతో అతలాకుతలమైన ఢిల్లీ వాసుల్ని భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. జనజీవనం స్తంభించిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. పలు కార్లు ధ్వంసమయ్యాయి. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉండటంతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇంకో 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షం పడుతోంది. చాలా ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి. మునీర్కా, సరితా విహార్తో పాటు ఇతర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వాన పడుతోంది. కొన్ని రోజులుగా ఎండవేడి, ఉష్ణ గాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. పలు చోట్ల రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించింది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1లో పైకప్పు కూలి 6గురికి గాయాలయ్యాయి. ఉదయం 5 గంటల సమయంలో టెర్మినల్ 1లో ప్రయాణికులు ప్రవేశ మార్గంలో పైకప్పు కూలింది. టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులు అన్ని రద్దు చేశారు. ముందు జాగ్రత్తగా చెక్ ఇన్ కౌంటర్లు అన్ని మూసివేశారు. రూఫ్ కూలిన ప్రాంతాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించనున్నారు. రైట్, టెర్మినల్ కూలిన ప్రాంతానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేరుకున్నారు, పరిశీలిస్తున్నారు. అయితే భారీ వర్షంతో అక్కడ రూఫ్ కూలిపోయింది. అక్కడ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. అయితే ఆ ప్రాంతాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించనుండడానికి వచ్చారు. మనం విజువల్స్లో చూడొచ్చు. అక్కడ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. అయితే ఎయిర్పోర్ట్ని కూడా తాకింది భారీ వర్షం యొక్క ఎఫెక్ట్. అక్కడ టెర్మినల్ 1లో రూఫ్ కూలిపోయింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. ఇక ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంబంధించి అలాగే కేంద్ర మంత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, దేశ రాజధాని ఢిల్లీ మరోసారి నీట మునిగింది. కొద్ది గంటల పాటు కురిసిన వర్షానికే అల్లాడిపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఢిల్లీ NCR మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నదా అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ముఖ్యంగా రవాణా రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇది సెంట్రల్ ఢిల్లీ పార్లమెంట్కి
1 కిలోమీటర్ దూరంలో ఉన్న పరిస్థితి ఇది. ఫిరోజ్ షా రోడ్ ఎంపీల ఇళ్ల సముదాయాలు మొత్తం కూడా ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా ఉంటాయి. ఎంపీల ఇళ్లలో కూడా నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో పైకప్పు కూలిన ఘటనకు సంబంధించి రామ్మోహన్ నాయుడు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటన ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి భారీ వర్షం కురవడంతో ఆ వర్షపు నీరంతా కూడా ఈ ఎంట్రీ గేట్ T1 టెర్మినల్ ఎంట్రీ గేట్ వద్ద ఉన్న పైకప్పు పైన పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ బరువుకి తాళలేక ఆ పైకప్పు మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. సో ఆ ఘటనలో 6గురికి గాయాలయ్యాయి. అలాగే పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ కొంత ఎఫెక్ట్ అయింది. T1 టెర్మినల్ నుంచి T2 T3 నుంచి రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదు. కానీ T3 టెర్మినల్ నుంచి మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా స్పైస్ జెట్ అలాగే ఇండిగో విమాన సంస్థలు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ రోడ్లపై ఉన్న పరిస్థితి చూడొచ్చు. పార్లమెంటుకు వెళ్లే దారిది ఎంపీల ఇళ్ల సముదాయాలు పూర్తిగా. గోపి కాసేపు లైవ్ లోనే ఉండండి. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి లైవ్ లో చూద్దాం. अरे भाई तो नीचे हो जाना यार, कैमरामैन दूर से फ्रेम बनना हो जाएगा। एक मिनट Can you come ahead? कैमरामैन पीछे हो जाओ यार, एक कदम प्लीज। पीछे रहो यार, फ्रेम मिल जाएगा। पीछे रहो ना यार, थोड़ा शांति रखो, धीरज रखो। आप भी सुबह से वेट कर रहे हैं। ठीक है, एवरीथिंग ओके राइट नाउ? एवरीथिंग ओके। कैमरामैन एक कदम पीछे जा सकते हो यार, फिर से बीच में डिस्टर्ब मत करो। आई जस्ट गिव अ स्टेटमेंट फ्रॉम माय साइड। So today morning at 5 o'clock, a very unfortunate incident happened at Terminal 1, Delhi Airport. And like you already know, a section of the canopy, which is outside of the airport, extension of the airport building, has collapsed due to heavy rains that has been happening since the night. And we want to express our condolence to the life that has been lost in this tragic incident also. And along with that, 4 people have also been injured. So we are taking care of them right now. As soon as the incident happened, it has come to our notice and we have reacted immediately. We have immediately sent the emergency response team, the fire safety team, and also the CISF, NDRF teams. Everyone was available at the site and they have done thorough inspection so that no other casualties are there or no other injured are there which are stuck in the collapse. So right now the situation is under control. The whole rest of the terminal building has been closed off and everything is being thoroughly inspected so that any other untoward incident does not happen here. And regarding the flights that are supposed to be operating from T1, we have informed the airlines people immediately that passengers are the first priority for us also. So passengers shouldn't face any inconvenience. So till 2 o'clock, the flights have been cancelled because an immediate alternative was not able to be established here. So till 2 o'clock, the flights have been cancelled, and whatever flights have been cancelled, the passengers have been told that there'll be full refunds to them. And other than that, if they want to travel in an alternative route, that is also being provided. And from 2 o'clock, whatever routes are being operated from T1 have been diverted to T2 and T3. So necessary arrangements are being made at T2 and T3 so that the passengers wouldn't face any convenience as of such. Sir, GMR operates this terminal. Yes. Have you sought any clarification from them, because this structure is of 2009 and in 15 years it has collapsed? Like you have said, this structure has been built in 2009 and
what we have asked the DIAL, Delhi International Airport Limited also, is to do a verification inspection from their side. But we are not just leaving it up to themselves. The ministry, from the ministry we have DGCA also, which underlooks the safety aspect. So they will also be supervisioning this inspection, and they will also give us a report. And from our ministry side, I can assure you that this is taken as a very serious incident also, not just in this airport but across the country. Any airports that are with similar structures, we will have to go through them all again, and we will do a thorough checking of all the necessary airports that can come under our purview, and we'll take the necessary report, and we will see if there is a requirement for an independent body also. Compensation has also been announced, 20 lakh for the deceased, and also for the injured 3 lakhs. So opposition parties are saying ये आरोप लगा रहा है कि जल्दबाजी में यहाँ पर इनॉग्रेशन किया गया था, तो ये प्राइम मिनिस्टर ने सर रिसेंटली इनॉग्रेटेड दिस टर्मिनल। उसके बारे में मैं क्लैरिफिकेशन दे दूं कि जो प्रधानमंत्री साहब जो इनॉग्रेट किया वो दूसरा बिल्डिंग है, दूसरी तरफ है। जो यहाँ कोलैप्स हुआ है वो 2009 में 2009 में पुरानी बिल्डिंग है, 2009 में जो उस टाइम ओपन हुआ था, तो उसके ऊपर जो इंस्पेक्शन करना है वो अभी करवाएंगे। सर विजुअल देखने में लग रहा है कि जो अंदर का आयरन बार से वो रस्टेड है, साफ दिखाई दे रहा है, उनपे पेंट भी नहीं है, तो इतनी लापरवाही कैसे थी? हमें अब तुरंत हम कमेंट नहीं कर सकते, इसके ऊपर तो थरो इन्वेस्टिगेशन होना है, और जो टेक्निकल एस्पेक्ट, जो फॉरेंसिक या सिक्योरिटी एस्पेक्ट जो देखते हैं बिल्डिंग का, वो सब अपना रिपोर्ट देंगे, तो उसके हिसाब से हम ये गवर्नमेंट का इतना तो मैं बता सकता हूँ, दिस गवर्नमेंट विल नॉट टॉलरेट एनी अनटुवर्ड एटीट्यूड। अगर कहीं पे कुछ लापरवाही रहेगी तो ये सरकार जरूर उनके ऊपर। But what is your assessment? What could be the reason behind this collapse? That has to be. I just got to know in the morning, and since then we have been. First of all, we wanted no casualties to happen, and all the injured, if any of them, then we wanted to take proper care of them. So we are following that protocol, that we look after the injured first, and also the passengers. Whoever are supposed to be traveling from here, we wanted to give them assurance and safety, and also the convenience of traveling again. So that aspect we are taking care of right now. Any technical incidents that you are referring to will all be commented T1 upon operational कब से होगा? after the report comes. T1 कब से ऑपरेशनल होने की उम्मीद है? T1 कल तक हम पूरी तरह से इंस्पेक्शन करवाएंगे। अभी तो पूरा इवैक्यूएट कर दिया है, कोई आदमी नहीं है अंदर, तो पूरा बिल्डिंग का इंस्पेक्शन पूरी तरह से होगा, उसके लिए थोड़ा टाइम लेंगे। तो इसलिए जब तक ये बंद है, अभी T2 और T3 से उनके ऑपरेशंस चालू होंगे। राष्ट्रव्यापी अब ऑडिट भी इस तरह के मेजर एयरपोर्ट जहाँ हैं, जहाँ मैंने बोला है कि बाकी जगहों पे भी जहाँ पे इस तरह के स्ट्रक्चर्स होंगे उसके ऊपर भी एक बार देखेंगे, क्योंकि मानसून का भी टाइम है, तो जरूर सेफ्टी के हिसाब से वो निर्णय भी हम करेंगे। सर एक सीरियस कंसर्न ये है कि कोई तूफान नहीं आया था, बारिश थी, प्री मानसून बारिश थी। वही टेक्निकल बिल्डिंग के बारे में जो भी बातें होंगे, लेट द इन्वेस्टिगेशन कमिटी डू देयर थिंग, एंड वंस द रिपोर्ट कम्स आई विल गिव यू क्लैरिटी। कमेटी का हिस्सा है, कौन से अथॉरिटीज हैं इसमें? अभी देख रहे हैं इंडिपेंडेंट बॉडी कौन सा निर्णय करे, और हमारी तरफ से जो इंटरनल सिक्योरिटी और सेफ्टी का जो देखता है DGCA, दैट विल बी पार्ट। विल एयरपोर्ट ऑपरेटर विल बी हेल्ड लायबल फॉर दिस लैप्सेस? लेट अस सी व्हाट द रिपोर्ट सेज, जो भी रिपोर्ट कहेगी उसके हिसाब से वो करेंगे। ठीक, ओके, थैंक यू सर। కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడ పరిశీలించారు టెర్మినల్ కి సంబంధించి, దానికి సంబంధించి ఇంతసేపు మాట్లాడారు. మనం స్క్రీన్ లో చూస్తున్నాం, ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది, రోడ్లన్నీ కూడా జలాశయాలని తలపిస్తున్నాయి. అయితే చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్ళని రెస్క్యూ చేసే పనిలో పడ్డారు. లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఎవాక్యుయేట్ చేస్తూ ఉన్నారు, అక్కడ నుంచి పబ్లిక్ ని తరలిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, రోడ్లన్నీ కూడా జలాశయాలని తలపిస్తూ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం నిండిపోయింది. మనం చూడొచ్చు విజువల్స్ లో, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి, జనజీవనం స్తంభించింది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు మొత్తం మారిపోయాయి. మెయిన్ రోడ్స్ కూడా వాటర్తో నిండిపోయాయి, జలాశయాలని తలపిస్తూ ఉన్నాయి, జనజీవనం స్తంభించింది, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఎయిర్పోర్ట్కి కూడా తాకింది. టెర్మినల్ 1లో రూఫ్ పడిపోయిన సందర్భాన్ని మనం చూసాం. ఇంతకుముందే కేంద్ర మంత్రి అక్కడ పరిశీలించి మాట్లాడారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్పారు.